everyone. Myself Gadagadi. My name is Shadid Basha. Welcome to Technical Pushpa. ఈరోజు మనం 24 బ్యాటరీ కోసం ఒక లెవెల్ ఇండికేటర్ని తయారు చేయబోతున్నాం. అయితే మన మొబైల్ ఫోన్స్ అయితే మనకి పర్సెంటేజ్ చూపించింది. నార్మల్ బ్యాటరీలో అయితే బ్లాస్ట్ డైరెక్ట్, అందుకని ఒక 24 లెవెల్ ఇండికేటర్ని చేయబోతున్నాం. ఇప్పుడు ఇక్కడే ఇలానే అయితే లెట్స్ స్టార్ట్. ఇందాక కట్ అయిపోయింది అన్నమాట. అయితే ఇక్కడ మనకు 5 లెట్స్, ఇంకొక జనరల్ డైవోడ్, ఇంకా 4.7K రెసిస్టెన్స్ కావాలి. సింపుల్ మెథడ్, అసలుకి ఏం లేదు, షోల్డరింగ్ ఒకటే కాస్త ప్రాబ్లం. అయితే ఇక్కడ జనరల్ డైవోడ్ ఏంది ఆన్లైన్ ఉందా? ఆన్లైన్. ఇక్కడ మన జనరల్ డైవోడ్, ఇది మన జనరల్ డైవోడ్ ప్లస్ జనరల్ అని అనిపించిందా? అనిపించలేదు అనుకుంటా. ఇది మన జనరల్ డైవోడ్. ఈ బోర్ద ఇది మన 5V లైట్స్. ఇలా మనం 5 తీసుకోవాలి. ఇంకా 4.7K రెసిస్టెన్స్. నేను 4.7K రెసిస్టెన్స్. ఇక్కడ మన లైట్స్ని సిరీస్లో కనెక్ట్ చేసి మైనస్ రైట్ సైడ్ మైనస్, లెఫ్ట్ సైడ్ ప్లస్తో చేసుకున్న తర్వాత ఒక జనరల్ డైవోడ్ని అప్లై చేయాలి ఇక్కడ లాస్ట్లో. దాని బ్లాక్ కలర్ అంటే నెగిటివ్ సైడ్ ఇటువైపు తిరిగి ఉండాలి. ఇంకా మన రెసిస్టెన్స్, ఇక్కడ రెసిస్టెన్స్లో అయితే బ్రౌన్ పార్ట్ కిందకి వెళ్ళి మన మన 2 లైట్స్ మధ్యన సోల్డరింగ్ చేసుకోవాలి. ఇది మొత్తం ఇంకా ఇవన్నీ కూడా ఇటువైపు సోల్డరింగ్ చేసుకుంటూ వచ్చేసి బ్రౌన్ కలర్ పార్ట్ని కిందకి పడేయాలి. అంటే కింద పెట్టేసి షోల్డరింగ్ చేసేసుకొని ఈ రెండింటిని సిరీస్లో పెట్టేసుకోవాలి. మసక వస్తుంది. అయితే మనకి ఇంకంతే సింపుల్. ఇది మన మైనస్ పాయింట్ అయిపోద్ది, ఇది మన ప్లస్ పాయింట్ అయిపోద్ది. మీకు ఇదేందో గజిబిజిగా అనిపిస్తుంది అట్లనే. ఇది మన ప్లస్ పాయింట్, ఇది మన మైనస్ పాయింట్. ఈ జనరల్ డైవోడ్ దగ్గర నుంచి మన మైనస్ పాయింట్ వచ్చింది. ఇక్కడ మైనస్ మొత్తం సిరీస్ కనెక్షన్ రెండింటి మధ్యలో రెసిస్టెన్స్ రావాలి. ఇంకా బ్రౌన్ పార్ట్ని కిందకి పడేసి ఈ మొత్తం సోల్డరింగ్ చేసుకోవాలి. అయితే ఒకసారి మీకు ఇది టెస్ట్ చేసి చూపించబోతున్నాను. ఆవిని మొత్తం సెట్ చేసుకోవాలి. పాజ్. అయితే ఇప్పుడు మన ట్రాన్స్ఫార్మర్ తెలుసు కదా, ఈ వీడియో కూడా మన ఛానల్లో ఉంది. ఒకసారి చెక్అవుట్ చేయండి ప్లీజ్. ఒక వ్యూ పైన పడిపోద్ది. లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. అయితే ఇది నేను కనెక్ట్ చేసేసాను 220V ఏసీకి. ఇక్కడ మన అవుట్పుట్ వాల్టేజ్ వస్తుంది. మనం ఒకసారి దీన్ని టెస్ట్ చేసాము. ఒకసారి దీని టెస్ట్ అయిపోద్ది, ఒకేసారి దాన్ని కూడా అయిపోద్ది. అయితే లెట్స్ స్టార్ట్. ఇది మన నెగిటివ్ పాయింట్, ఇది చూడండి. ఎంత వచ్చిందండి? కనిపిస్తుందా? చూడండి. ఇది చూసారు, అన్నీ గ్లో అవుతున్నాయి. చూసారా, అన్నీ ఆల్ గ్లో అవుతున్నాయి. బ్రైట్నెస్ తగ్గించు. ఓను ఇప్పుడు అసలు కనిపించట్లా. పెంచు
ఇది తెలిసింది కదా, ఎందుకు ఈ మొత్తం గ్లో అవుతున్నాయి అంటే మీకు తెలుసు కదా, ఇది మన 24 volt 7 amp ట్రాన్స్ఫార్మర్. ఇది మన ఛానల్లో వీడియో ఉంది, ఒకసారి చెక్అవుట్ చేసుకోండి. ఇది కూడా మనకు 24 volt లెవెల్ ఇండికేటర్, అందుకని ఇది కరెక్ట్ 24 volt వస్తుంది. దట్స్ వై అవన్నీ గ్లో అయినాయి. దాని మా వీడియోలో ఏం కనిపించలేదు, మొత్తం ఉజులాగా అయిపోయింది, అదే వైట్గా అయిపోయింది. ఇది చూపించండి ప్లీజ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.